ఏదైతే గత నెల రోజుల నుంచి ఒక ఉద్యమకారుని పైన నిక్కర్సినటువంటి నీతి నిజాయితీ పడినటువంటి ఈటెల రాజేందర్ గారి పైన మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే ఆధారమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఖబర్దార్. ఏదైతే ఈటెల రాజేందర్ గారి పైన ఉన్నటువంటి ఈ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లోపల మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు కానీ మరి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మరి గువ్వల బాలరాజు కానీ గంగుల కమలాకర్ గారిని మరి వీరు ఏదైతే అసలు ఉద్యమానికి నీకేమైనా సంబంధం ఉందా? గంగుల కమలాకర్ నువ్వు గండ్ల కమలాకర్వి, మరి శ్రీనివాస్ గౌడ్ గారు నువ్వు కూడా మహబూబ్నగర్ లోపల ఎన్నో అవినీతి చేసి మరి భూ కబ్జాలు చేసి చెరువులని మరి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క భూములని లాక్కొని నువ్వు పెద్ద అవినీతి పడిన విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో. మరి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మరి నిక్కర్సినటువంటి ఉద్యమకారుని పైన ఇట్లాంటి ఆరోపణలు చేయడం తగదనే విషయాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి తెలంగాణ లోపల మరి టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి వాళ్ళు కూడా ఉప ఎన్నిక వెళ్ళాలి. మరి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక నిక్కర్సినటువంటి ఉద్యమకారుడు మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ సభ్యత్వం రాజీనామా చేసి వెళ్ళడం చాలా గొప్ప విషయం. మరి ఇదన్నిటినీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల మరి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి బంగారు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పాలకులు మరి బంగారమేమో మీరు కుటుంబ సభ్యులు కల్వకుంట్ల కుటుంబం తీసుకుపోయే ఉత్త తెలంగాణ మాకిచ్చే ఇక్కడ బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు లేకపోయి అవకాశాలు లేకపోయి ఎలాంటి నియామకాలు లేకపోయి మరి తెలంగాణ లోపల ఎంతోమంది ఆత్మహత్యలు ఆత్మబలిదానం త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. మరి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ ఘోషిస్తుంది. అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ఈటెల రాజేందర్ గారి పైన శ్రీనివాస్ గౌడ్ గారు కానీ గంగుల కమలాకర్ గారు కానీ గువ్వల బాలరాజు గారిని మరి బండ ప్రకాష్ ముదిరాజు గారు కానీ ఆరోపణలు చేస్తూ విమర్శించినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండ ప్రకాష్ గారు మీరు ఏదైతే ఈరోజు రాజ్యసభకు వెళ్ళినరో మీరు ఎందుకు ఇచ్చిన మీకు రాజ్యసభ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది జనాభాని చూసి ఈటెల రాజేందర్ గారు మన జాతికి వెనుకబడిన జాతి వెనుక వేయబడ్డ జాతిని గుర్తించి మరి రాజ్యసభకు పంపడానికి ఆయన సహకరించడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. ఆత్మగౌరవం అంటే ఏంది? ఆత్మగౌరవం అంటే చేపలు పట్టుకోవడము, సంఘాలు ఏర్పాటు చేసుకోవడము, మరి కమిటీలు వేసుకోవడమా? ఆత్మగౌరవం అంటే తల ఎత్తుకొని బతికే విధంగా మరి రాజ్యాధికారం వచ్చే విధంగా చదువుకొని ఆర్థికంగా ఉద్యోగ అవకాశాలు అన్నింటిలో ఉన్నప్పుడు మాత్రమే జాతి అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈరోజు నీకు ఆత్మగౌరవం గుర్తొచ్చిందా? టీఆర్ఎస్ పార్టీకి భజన చేస్తున్నటువంటి నువ్వు ఒక ఆత్మగౌరవం గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదనే విషయాన్ని, నైతికంగా నీకు లేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ మన బండ ప్రకాష్ గారు ఈటెల రాజేందర్ పైన ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అలా విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ సబ్బండ వర్గాలంతా కూడా ఈటెల రాజేందర్ వెంట ఉంటున్నాము. ఈటెల రాజేందర్లోన ఆయనకు సపోర్ట్గా ఈ యొక్క ఉద్యమకారులు కానీ వ్యవసాయదారులు కానీ విద్యార్థి లోకం కానీ అన్ని సామాజిక వర్గాలు విద్యార్థి సంఘాలు అందరం కూడా ఈటెల రాజేందర్ వెంట ఉంటూ ఆయన సపోర్ట్గా ఉంటూ ఆత్మగౌరవ తెలంగాణ బావుట ఎగిరేసే విధంగా మా పోరాటం ఉంటుందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. జై ఈటెల. నా పేరు లక్ష్మీగారి ఆంజనేయులు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుల్ని, ఓయూజేఏసీ ప్రెసిడెంట్. ఏదైతే మనం గత నెల రోజులు చూసినట్లయితే తెలంగాణ లోపల మరి ఒక ఉద్యమకారుని పైన నీతి నిజాయితీ పడినటువంటి ఈటెల రాజేందర్ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మరి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మరి పింక్ మీడియా లోపల మరి దొంగలు ఎవరైతే ఉన్నారో మరి వివిధ పార్టీ లోపల గెలిచి అది కాంగ్రెస్లో కానీ టీడీపీలో గెలిచిన దొంగలు కానీ మరి ఉద్యమానికి సంబంధించినటువంటి మూర్ఖులందరూ కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే గెలిచినవో దేనిపైన గెలిచినో దానికి రాజీనామా చేసుకోవడం ఇది ఒక బాధ్యత, అదొక ధర్మం. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి, సిగ్గు, శరము కానీ ఒక ప్రజాస్వామ్యం పైన విలువల పైన నమ్మకం ఉంటే మీ పార్టీలో ఎవరైతే ఒక చట్ట వ్యతిరేకంగా ఎవరైతే పార్టీలో కాంగ్రెస్లో చేర్చుకున్నారో టీడీపీలో చేర్చుకున్నారో వాళ్ళందరినీ రాజీనామా పెట్టి మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి గెలిచి అప్పుడు మీకు నిజంగా కారు గుర్తు పైన కానీ కేసీఆర్ గారి బొమ్మ పైన నమ్మకం ఉంటే వాళ్ళందరూ పోవాలి. ఎవరైతే దొంగతనాన దొడిదారునో ఒక చట్టాన్ని వ్యతిరేకంగా చేరినటువంటి వ్యక్తులు ఈ రోజు వేదాలు వల్లించినట్టు ఏదో ధర్మాలు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ రోజు హుజురాబాద్ లో జరిగేటువంటి ఈ యొక్క ఎలక్షన్ ఇది ఈటెల రాజేందర్ గారికి అక్కడ పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేలకు మధ్య కాదు, ఇది కేసీఆర్ ప్రభుత్వానికి ఈ యొక్క నియంతృత్వ విధానానికి తెలంగాణ ప్రజలందరికీ జరుగుతున్నటువంటి పోరాటంగా ఈ రోజు తెలంగాణ కోసం జరిగినటువంటి ఆ రోజునున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల కంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే ఈ రోజు ఉన్నటువంటి అన్ని శక్తులు ఈ యొక్క పార్టీలకు అతీతంగా అన్ని జేఏసీలో పనిచేసిన కానీ ఉద్యోగాలు కానీ ఈవెన్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాస్తవంగా తన అంతరాత్మ ప్రబోధం మేరకు తెలంగాణ లోపల అక్కడ హుజురాబాద్ ఎలక్షన్ అనేది అక్కడ ఈటెల రాజేందర్ గారు గెలిస్తేనే ఇక నిజంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంటుంది. ఏదైతే
ఏదైతే అమరవీరులు ఆకాంక్షించిన తెలంగాణ సాధ్యమవుతుంది. కాబట్టి మిమ్మల్ని ఓడించే విధంగా టీఆర్ఎస్ పార్టీని ఓడించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ సిటీ విద్యార్థులు కానీ అన్ని వర్గాలు న్యాయవాదులు ఆ రోజు పోరాటం చేసినటువంటి ఉద్యోగులు అందరూ కూడా తన యొక్క శక్తి మేరకు పోరాటం చేసి ఈ నియంతృత్వ పాలనను గద్దెదించే విధంగా భవిష్యత్తులో కూడా అన్ని పార్టీలు అన్ని క్షేత్రాలు పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తుంది.